Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. జర్మనీ అనగానే మనకు చదువుకున్నంత బోల్డ్ అంత హిస్టరీ కూడా బ్యాక్ లో కనిపిస్తూ ఉంటుంది. న్యూక్లియర్ బాంబ్ దగ్గర నుంచి చూసుకున్న, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసుకున్న, ఐటీ, యూటెక్ ఎలక్ట్రానిక్స్, యూటెక్ మెకానికల్, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా చదువుతారు. వాళ్ళు మాత్రమే మా జర్మన్ డిగ్రీ హోల్డ్ చేయాలి అనేది ఆ కంట్రీ యొక్క బ్రాండ్. అది ఆ తర్వాత ప్యాకేజీల గురించి మనం మాట్లాడుకుంటాం. యూజువల్ గా పేరెంట్స్ చూసేది క్యాంపస్ ప్లేస్మెంట్ ఉందా, ప్యాకేజ్ ఎంత వస్తుంది అనేది. ద మినిమం ప్యాకేజ్ వాట్ యూ విల్ గెట్ ఈజ్ లైక్ 3000 euros. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖర్చులు కావచ్చు, జీవన ప్రమాణాలు అనేవి ఎలా ఉంటాయండి? మనకి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా షేరింగ్ బేసిస్ లో ఉంటారు కాబట్టి మనకి ఆబ్వియస్లీ ఒక 400 నుంచి 500 euros వరకు నెలకు ఖర్చు అవుతుంది. వీళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఇనిషియల్ గా ఏంటంటే ఫుడ్ డెలివరీ ఆర్ రెస్టారెంట్స్ ఆర్ ఇలాంటి దాంట్లో. సో ఇలాంటి జాబ్స్ ఏవైనా ఆడ్ జాబ్స్ చేసుకుంటూ మీరు వెళ్ళిన వెంటనే పార్ట్ టైం జాబ్స్ కాకుండా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కి వీళ్ళు ఎలా సెట్ అవ్వాలి అది ఒక్కటి జరిగిపోతే టైం చూస్తూ అయిపోతుందండి. సో ఇప్పుడు మనం భాష గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంపల్సరీగా జర్మన్ నేర్చుకోవాలా? అట్ ద సేమ్ టైం అక్కడ ఇంగ్లీష్ లో చెప్పేటువంటి కోర్సులు, యూనివర్సిటీస్ ఉన్నాయా? సో కోర్సెస్ అన్ని ఇంగ్లీష్ లోనే అండి. మనం చేసే ప్రతి యూనివర్సిటీ కూడా 100% ఇంగ్లీష్ టాట్లోనే మనం పంపుతాము. కంపల్సరీ భాష నేర్చుకోవాలంటే ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, తర్వాత కొన్ని టెక్నికల్ ఫీల్డ్స్ వాళ్ళకి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ రావాల్సిందే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇక్కడ మన దగ్గర అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అంటే బోల్డ్ అంత హంగామా, హడావిడి ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి ఇక్కడి కంటే కూడా విదేశాల్లో చదువుకుంటే చాలా బాగుంటుంది అని భావించేటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. యాక్చువల్గా విదేశ్ కన్సల్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో 15,000 మంది పిల్లల్ని విదేశాలకు పంపించినటువంటి విదేశ్ కన్సల్ట్స్ జర్మనీ గురించి ప్రత్యేకంగా చెప్తోంది. ఎందుకని జర్మనీని మనం ప్రిఫర్ చేయాలి, ఇష్టమైనటువంటి డెస్టినేషన్గా ఎందుకని జర్మనీని భావిస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సాయినాథ్ గారు, విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్. హలో అండి, నమస్తే కవిత గారు. సో జర్మనీ అనగానే ఒక యూరోపియన్ కంట్రీ అనేది గుర్తొస్తుంది. జర్మనీ అనగానే మనకు చదువుకున్నంత బోల్డ్ అంత హిస్టరీ కూడా బ్యాక్ లో కనిపిస్తూ ఉంటుంది. న్యూక్లియర్ బాంబ్ దగ్గర నుంచి చూసుకున్న, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసుకున్న, there are so many world wonders or world's most important technological innovations are from Germany. అండ్ ఈరోజు మనం చూసుకుంటే యాక్చువల్లీ ఇండియాలో కూడా చాలా ఇండస్ట్రీస్ అన్ని కూడా జర్మనీవే ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో వాడే ఆటోమొబైల్ కూడా చాలా టెక్నాలజీస్ ఆర్ ఫ్రమ్ జర్మనీ. అండ్ మనం వాడే కాఫీ మషిన్స్ దగ్గర నుంచి యూ టేక్ ఎనీ మషినరీ ఆర్ ఎనీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఎనీ ఇప్పుడు ఐటీలో శాప్ కానీ, దిస్ ఆల్ ఆర్ ఫ్రమ్ జర్మనీ. సో ఆబ్వియస్లీ ఇంత టెక్నికల్ అడ్వాన్స్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఇది ఎందుకు అడ్వాన్స్ అయిందంటే బేసికలీ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అండి. బికాస్ మనుషులు ఎక్కడైనా మనుషులే, ఇండియాలో మనము అదే, వాళ్ళు అక్కడ అదే. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏది చేసినా కూడా ఒక జిజ్ఞాస, ఒక పూర్తి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు వర్క్ చేస్తారు. సో అక్కడ చదివేటప్పుడు ఎలా చదువుతారంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను పర్టికులర్గా. జర్మనీ ఎడ్యుకేషన్ని బొలోనియా ప్రాసెస్ అంటాం. అంటే 120 credits మాస్టర్స్ ఆర్ 180 credits బ్యాచిలర్స్ ఉంటుంది. బ్యాచిలర్స్ 3 years, కానీ ఆ 3 yearsలో ఇక్కడ మనం 4 yearsలో బీటెక్లో పోర్షన్ పోసే కంటే బెటర్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు 3 yearsలో కవర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూటెక్ ఐటీ, యూటెక్ ఎలక్ట్రానిక్స్, యూటెక్ మెకానికల్, ఏదైనా కూడా ఇక్కడ కంటే ఇక్కడ తక్కువ టైంలో ఇంకా బెటర్ ప్రొఫెషన్స్ ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చదువుతారు. అంటే దానికి ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీస్కి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ అటువంటిది. ఇప్పుడు మనకు మేజర్గా జర్మనీలో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీ కానీ, వాళ్ళ ఫెసిలిటీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే వాళ్ళు ఆ యొక్క కోర్స్ అక్కడ నిర్దిష్టంగా రన్ చేస్తారు. తర్వాత జర్మనీకి క్లియర్గా చెప్పాలంటే ఏంటంటే, జర్మనీ ఈజ్ సో పర్టిక్యులర్ అబౌట్ దేర్ జర్మన్ డిగ్రీ దట్ నాట్ ఎవ్రీబడి కెన్ టేక్ ఇట్. దానికోసం ఏపీఎస్ వెరిఫికేషన్ అని ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేయాలంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం 18,000 రూపాయలు కట్టి జర్మన్ ఎంబసీ ద్వారా నా డాక్యుమెంట్స్ జెన్యూన్ అని చెప్పి మనం వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతే అక్కడ ఆ దేశానికి వెళ్ళడానికి వీలవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే రైట్ క్వాలిటీ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే మా జర్మన్ డిగ్రీ హోల్డ్ చేయాలి అనేది ఆ కంట్రీ యొక్క బ్రాండ్. అది ఆ బ్రాండ్ జర్మనీని అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. తర్వాత రెండో థింగ్ ఏంటంటే, ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆల్వేస్ కంటిన్యూస్లీ మానిటర్డ్ బై ద లోకల్ గవర్నమెంట్స్. అంటే అఫ్కోర్స్ పబ్లిక్ యూనివర్సిటీస్ అనుకోండి, అది ఎలాగో పబ్లిక్ యూనివర్సిటీ ఓన్డ్ బై గవర్నమెంట్ కాబట్టి ఇక్కడెక్కడ కూడా ఫైనాన్షియల్ బాదరింగ్ డీలింగ్స్ ఉండదు. ద ఫీజ్ విల్ బీ యాజ్ లో యాజ్ ఒక 500 euros నుంచి 3,000 euros పర్ సెమిస్టర్. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 50,000 రూపాయల నుంచి 3 లక్షలు సెమిస్టర్కి. అంటే టోటల్ మాస్టర్స్ చూసుకుంటే 2 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు వాళ్ళ మాస్టర్స్ అయిపోతుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా మనకి ట్యూషన్ ఫీజ్ యాజ్ లో యాజ్ ఒక 10 lakhs రూపీస్ నుంచి 15 lakh రూపీస్లో వాళ్ళకి మాస్టర్స్ చేసుకోగలుగుతారు. సో ఇంత తక్కువ కాస్ట్లో వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. రెండో థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ద్వారా ఎవ్రీ యూనివర్సిటీ ఈజ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద లోకల్ కంపెనీస్.
ఓకే. విచ్ కుడ్ బి ప్రైవేట్ ఆర్ పబ్లిక్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్న్షిప్స్, అది లాస్ట్ 6 months కంపల్సరీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కరికులం దే హ్యావ్ టు డూ ఇట్. సో ఇక్కడ యూనివర్సిటీస్కి ఇండస్ట్రీకి కొలాబరేషన్ వల్ల వీళ్ళందరూ కూడా చదివిన తర్వాత చదివింది ఇక్కడ వాళ్ళు Apply ప్రాక్టీస్ చేయడం. చేస్తారు. అదే మనం ఇక్కడ యాక్చువల్గా ఇండియాలో కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ చెప్పకూడదు కానీ వి బై అవుట్ సమ్ ప్రాజెక్ట్స్ అండ్ లాస్ట్లో బైండింగ్ చేసి సబ్మిట్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఏంటి దే హ్యావ్ టు రియలీ వర్క్ ఫర్ 6 months అండ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. కాబట్టి వీళ్ళ ఎంప్లాయబిలిటీ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా క్లోజ్ టు 95 to 98% ఎంప్లాయబిలిటీ రేట్ ఇన్ ఆల్ ది జర్మన్ యూనివర్సిటీస్ ఐ వుడ్ టాక్ అబౌట్. ఓకే. ఆల్ ది జర్మన్ యూనివర్సిటీస్, దిస్ యాక్చువల్ అండర్లైన్ వర్డ్. ఎందుకంటే చాలా దేశాల్లో ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్లో ఉంటేనేమో చాలా ఐఐటీస్లో చూసుకుంటే యూ కెన్ టాక్ అబౌట్ 70%, 75% ఎంప్లాయబిలిటీ రేట్. ఈరోజు అంటే తగ్గింది కొద్దిగా, గతంలో అయితే 90-95% ఉండేది. సో అటువంటి రేంజ్ నుంచి మన కొన్ని యూనివర్సిటీలో 20% ఎంప్లాయబిలిటీ రేట్ దాకా ఉన్నాయి. జర్మనీలో మీరు ఏది మాట్లాడండి 90% ఎంప్లాయబిలిటీ రేట్ ఉంది. ఓకే. సో అది క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఆ తర్వాత ప్యాకేజీల గురించి మనం మాట్లాడుకుంటాం. యూజువల్గా పేరెంట్స్ చూసేది క్యాంపస్ ప్లేస్మెంట్ ఉందా, ప్యాకేజ్ ఎంత వస్తుంది అనేది. సో ప్లేస్మెంట్ రెస్ట్ అష్యూర్డ్. దెన్ ప్యాకేజ్ విషయానికి వచ్చేటప్పటికి ద ప్యాకేజ్ విల్ బి ద మినిమం ప్యాకేజ్ వాట్ యూ విల్ గెట్ ఈజ్ లైక్ 3,000 euros. ఓకే. అంటే 3 లక్షల నుంచి మీ నెల జీతం స్టార్ట్ అవుతుంది అనే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. ఆ తర్వాత స్టూడెంట్ చదివేటప్పుడు కూడా 24 hours per week పార్ట్ టైం జాబ్ ఈజ్ అలౌడ్. అన్ని దేశాలు 20 ఉంటే వీడు ఇంకో 4 గంటలు ఎక్కువ చేసుకోని చెప్పాడు. సో 24 hours అండ్ గంటకి 13.5 euros ఇస్తారు. 13.5 euros per hour ఫిక్స్డ్. దట్స్ అ బేసిక్ వేజ్ ఆఫ్ దట్ కంట్రీ. అంతగా తక్కువ ఇస్తే క్రైమ్ అనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళకి నెలకు ఒక 1,200 euros నుంచి 1,250 euros మధ్యలో వాళ్ళు 24 hours per week చేసుకుంటే వస్తాయి. సో దాని మీద వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 1.3-1.4 lakhs వరకు మంత్లీ రెవెన్యూ వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు స్పెండ్ చేసేది వచ్చేటప్పటికి హార్డ్లీ 50,000 నుంచి ఉండదు. సో స్ట్రైట్ అవే ఒక 60-70 వేల రూపాయలు వాళ్ళకి చక్కగా నెలకి చదువుకుంటూ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ట్యూషన్ ఫీజు కూడా పబ్లిక్ యూనివర్సిటీలో వస్తే కనుక దట్స్ ఎ జాక్ పాట్. సో వేర్ ఆల్మోస్ట్ లైక్ వాళ్ళకి తక్కువ ఫీజులో వాళ్ళు ఇది చేసుకోగలుగుతారు. ప్రైవేట్ వచ్చినా కూడా దెర్ ఆర్ యూనివర్సిటీస్ వేర్ టోటల్ మాస్టర్స్ వచ్చి 10 లక్షలు అయిపోతుంది. సో 1.5 year ప్రోగ్రామ్ మొత్తం హ్యాపీగా 10 లక్షలు ర్యాప్అప్ చేస్తే ఫస్ట్ ఇయర్లో ఉన్న సేవింగ్సే సరిపోతుంది దానికి. అంటే మనం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఎప్పుడైతే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో పేరెంట్స్ ఇట్స్ హార్డ్ అండ్ మనీ. సో కొన్ని చోట్ల మనం అక్కడ అంత ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి రాకపోతే డబ్బులు, ఆ భయం అస్సలు జర్మనీలో అవసరం లేదు. సో వెళ్ళిన ప్రతి స్టూడెంట్ కూడా చక్కగా వాళ్ళు చదువు కంప్లీట్ అయ్యే లోపు వాళ్ళ కట్టిన డబ్బులన్నీ కూడా తిరిగి ఇండియాకి పంపించుకునే సిచ్యువేషన్లో అయితే ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఈజీగా క్లియర్ అయిపోతాయి. అంటే కొంతమంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంక్స్ అందుకనే జర్మనీకి ఎటువంటి కండిషన్ లేకుండా లోన్స్ ఈజీగా ఇస్తున్నాయి. అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నాయి. అన్సెక్యూర్డ్ లోన్స్ జనరల్గా ఏంటంటే ఒకవేళ నువ్వు కట్టకపోతే ఏంటి అని చెప్పి ప్రాపర్టీ మార్టిగేజ్ చేసుకుంటారు. కానీ జర్మనీ కంట్రీకి ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నారు బ్యాంక్స్. ఆ కాన్ఫిడెన్స్ అది వచ్చింది వాళ్ళకి అట్లా. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖర్చులు కావచ్చు, జీవన ప్రమాణాలు అనేవి ఎలా ఉంటాయండి? సో ఆబ్వియస్లీ ఇంతకుముందు చెప్పినట్లండి మనకి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా షేరింగ్ బేసిస్లో ఉంటారు కాబట్టి మనకి ఆబ్వియస్లీ ఒక 400 నుంచి 500 euros వరకు నెలకు ఖర్చు అవుతుంది. దాంట్లో అకామిడేషన్కి వచ్చి 300 euros ఖర్చు అయినా కూడా 100 eurosలో హ్యాపీగా ఫుడ్ ఎవరిని ఎక్స్పెన్స్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఇనీషియల్గా ఏంటంటే ఫుడ్ డెలివరీ ఆర్ రెస్టారెంట్స్ ఆర్ ఇలాంటి దాంట్లో అంటే వీళ్ళకి ఒక భాష కొంత గ్రిప్ వచ్చేదాకా. సో ఇలాంటి జాబ్స్ ఏవైనా ఆడ్ జాబ్స్ చేసుకుంటూ ఒక 6 months 1 yearలో కొంత ప్రొఫిషియన్సీ ఎలాగో వస్తుంది. ఆ తర్వాత ద మోర్ ప్రొఫిషియెంట్ దే బికమ్ దే గెట్ ఎ బెటర్ జాబ్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా నేను స్టూడెంట్కి అడ్వైస్ చేసేది ఏంటంటే మీరు వెళ్ళిన వెంటనే పార్ట్ టైం జాబ్స్ కాకుండా ఫస్ట్ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్కి వీళ్ళు ఎలా సెట్ అవ్వాలి, అదొక్కటి జరిగిపోతే టైం చూస్తూ అయిపోతుందండి. సో ఇప్పుడు 2 years 1.5 year అనేది చక్కగా ఇలా గడిచిపోతుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ జాబ్లోకి మనం ఎంటర్ అవ్వడానికి మనం చేసుకుంటే జర్మనీలో ప్రత్యేకత ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్ అవ్వచ్చు మాస్టర్స్ అవ్వచ్చు వాళ్ళకి 1.5 year ఆ దేశంలో ఉండి ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఇస్తారు. 1.5 year ఉంది. సో కోర్స్ అయిపోయాక చక్కగా 18 monthsలో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫైండ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ విచ్ కుడ్ బి ఎనీ జాబ్ విచ్ కెన్ బి రైట్ ఫ్రమ్ మెక్డానల్డ్స్ బర్గర్ ఫ్లిప్ చేయడం దగ్గర నుంచి ఒక మర్సిడీస్లో కార్ డిజైన్ చేయడం వరకు ఏ జాబ్ వచ్చినా కూడా మీకు వర్క్ వీసా అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దేశంలో చాలామందికి ఆ దేశంకి వెళ్ళినప్పుడు మనము పర్మనెంట్గా సెటిల్మెంట్ అవ్వాలనేది ఒక కళ ఉంటుంది. ఇది అమెరికా ఇలాంటి చోట్ల ఏంటంటే ఈ రోజున 100 సంవత్సరాలు పడుతుంది ఇది గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడున్న క్యూ ప్రకారం. సో అటువంటిది జర్మనీలో కేవలం ఒక 3 సంవత్సరాలు వర్క్ చేస్తే వీళ్ళకి పిఆర్ వస్తుంది. 3 సంవత్సరాలు వర్క్ చేస్తే ఫుల్ టైం జాబ్ దిగటే పిఆర్. అండ్ దాన్ని కూడా 23 monthsలో కూడా పిఆర్ తెచ్చుకోవచ్చు ఇది వర్క్ వీసా మీద. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ EU బ్లూ కార్డ్ అని ఉంటుంది. ఆ EU బ్లూ కార్డ్ ఈజ్ యాక్చువల్లీ లైక్ యువర్ సాలరీ ఈజ్ అబౌట్ 42,000 euros per year అండ్ యూ క్వాలిఫై ఇన్ దట్ బ్రాకెట్
దెన్ మీకు 2.5 yearsలోనే మీకు పిఆర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఆ పిఆర్ వచ్చిన తర్వాత న్యాచురల్గా ఇంకొక 3 yearsలో యూ కెన్ అప్లై ఫర్ ఎ జర్మన్ పాస్పోర్ట్. అండ్ వన్స్ యూ హ్యావ్ జర్మన్ పాస్పోర్ట్ ఇన్ యూర్ హ్యాండ్, ఇక ప్రపంచం మొత్తం 160 కంట్రీస్కి వితౌట్ ఎనీ వీసా యూ కెన్ ట్రావెల్. ఓ. ప్రపంచంలో థర్డ్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనం భాష గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంపల్సరీగా జర్మన్ నేర్చుకోవాలా? ఎట్ ద సేమ్ టైం అక్కడ ఇంగ్లీష్లో చెప్పేటువంటి కోర్సులు యూనివర్సిటీస్ ఉన్నాయా? సో కోర్సెస్ అన్నీ ఇంగ్లీష్లోనే అండి. మనం చేసే ప్రతి యూనివర్సిటీ కూడా 100% ఇంగ్లీష్ టాట్లోనే మనం పంపుతాము. ఎందుకంటే కొంత జర్మన్ ఉన్నా కూడా వాళ్ళు అడ్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి భాష రానప్పుడు అడ్మిషన్ వచ్చే ఛాన్సే లేదు. సో అటువంటి ప్రోగ్రామ్స్ మనం టచ్ కూడా చేయము. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ పీరియడ్ ఆఫ్ 2 years అనేది జనరల్గా 6 నెలలు అయితే వాళ్ళు వీలవుతారని సామెత ఉంది. సో 2 ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే దే కెన్ గెట్ దట్ అడాప్టబిలిటీ అండ్ దెన్ దే కెన్ ప్రాక్టీస్ ద లాంగ్వేజ్. ద మోర్ దే ప్రాక్టీస్ ద ఈజీ ఫర్ దెమ్ టు గెట్ ద పికప్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో ఎప్పుడైతే వీళ్ళకి భాష మీద కొంచెం గ్రిప్ వచ్చేస్తుందో ఇక ఆబ్వియస్ సెటిల్ అవుతారు. అయితే కంపల్సరీ భాష నేర్చుకోవాలంటే ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, తర్వాత కొన్ని టెక్నికల్ ఫీల్డ్స్ వాళ్ళకి 100% రాకపోయినా కూడా పర్లేదు. బట్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు మేనేజ్మెంట్, ఇప్పుడు మనుషులతో మాట్లాడే పని ఉంది అనుకోండి, ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ రావాల్సిందే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ ఆర్ ఇట్లాంటి జాబ్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ రావాలి. అది మీకు యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ 6 months ఫ్రీగా నేర్పుతారని చెప్పాను కదా. ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయడం బట్టి 2.5 yearsలో దే విల్ బీ కంఫర్టబుల్లీ రీచింగ్ అప్ టు C1 లెవెల్. C1 అంటే ప్రొఫిషియెంట్ లెవెల్ అనమాట. సో ఆ లెవెల్ ఎప్పుడైతే మనకి జర్మన్ లాంగ్వేజ్ వచ్చేస్తుందో దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ హిండ్రెన్స్ ఎట్ ఆల్. అయితే ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడతారు తప్ప సర్టిఫికేట్ కావాలని చెప్పరు జర్మనీలో. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటంటే వీసా సక్సెస్ రేట్ అండి. సో ఈ వీసా సక్సెస్ రేట్లో వచ్చేటప్పటికి ఏంటంటే జర్మనీకి టచ్ వర్డ్ ఇప్పటివరకు మాకు ఒక వీసా కూడా రిఫ్యూజ్ అవ్వలేదు. వీ హ్యావ్ ఎంజాయింగ్ 100% సక్సెస్ రేట్. దానికి లాజిక్ ఏంటంటే జర్మనీకి ఫస్ట్ IELTS ఈజ్ కంపల్సరీ, IELTS 6.0 ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి బ్లాక్డ్ అకౌంట్ అని ఆ దేశంలో మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లోనే 12 లక్షల రూపాయలు వేసుకుంటాం. అంటే మన లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం ముందుగానే ఆ దేశానికి ట్రాన్స్ఫర్ చేస్తాము. మన పేరు మీదే ఉంటుంది అకౌంట్. వెళ్ళిన తర్వాత ప్రతి నెల 1 లక్ష రూపాయలు చొప్పున మనకు జీతం ఇచ్చినట్టు మన డబ్బులు మనకి ఇస్తారు. ఓకే. అంటే ఒక సంవత్సరానికి మనం కట్టిన 12 మనకు సేవింగ్స్ అకౌంట్కి వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు ఇది వాడుకుంటారా, పార్ట్ టైం జాబ్లో వచ్చే డబ్బులు వాడుకుంటారా, మీ ఇష్టం. బట్ దీని ద్వారా ఏంటంటే జర్మన్ గవర్నమెంట్ ఈజ్ రెస్ట్ అష్యూర్డ్ దట్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ యూ హ్యావ్ యూర్ మనీ. అండ్ థర్డ్ థింగ్ వచ్చేప్పుడు యూనివర్సిటీ. అండ్ ఇప్పటివరకు మేము చేసే ప్రతి యూనివర్సిటీ, అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ గ్రేడ్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ. సో ప్రతి యూనివర్సిటీ మంచిది కాబట్టి జర్మన్ కాన్సులేట్ వాళ్ళు వీసా ఇంటర్వ్యూ కూడా లేకుండా డైరెక్ట్గా మీకు వీసా అనేది స్టాంప్ చేసి ఇంటికి పంపిస్తారు. ఓకే, దట్స్ గ్రేట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 12 లక్షలు అక్కడ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి అంటే చాలా వరకు పేరెంట్స్ ఇక్కడ ఇండియన్ బ్యాంకుల్లో ఏదో ఒక అమౌంట్ చూపించేసి ఓకే వీసా అయిపోయిందో తీసేసుకోవచ్చు అనే ఒక ఫీల్లో ఉంటారు కదా. సో అది కాదు, అక్కడ కంపల్సరీ జర్మనీలో అలా కుదరదు. కాబట్టి ఇక్కడ మేము ఏంటంటే వీఆర్ వర్కింగ్ క్లోజ్లీ విత్ అబౌట్ 8 పబ్లిక్ బ్యాంక్స్ అనమాట. సో ఈ బ్యాంక్స్ నుంచి ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ గెటింగ్ ఎడ్యుకేషన్ లోన్ ఫర్ జర్మనీ. సో చక్కగా ఏంటంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే బ్యాంక్సే అక్కడ అమౌంట్ వేసేస్తాయి. సో ఆ లోన్ ప్రాసెస్ కూడా మీకు టెన్షన్ అవసరం లేదు. విదేశ్ కన్సల్ట్స్ విల్ హెల్ప్ యూ టు ఈవెన్ సెక్యూర్ దట్ లోన్. 12 లక్షలు మన దగ్గర లేవు అనుకున్నప్పుడు కూడా అది ఈజీగా లోన్ ప్రాసెసింగ్ అవుతుంది. ఇంకా అది డబ్బులు ఖర్చు అయ్యే అమౌంట్ ఏం కాదుగా, మళ్ళీ 12 లక్షలు తిరిగి ఎలాగో వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు మళ్ళీ బ్యాంక్ కూడా తిరిగి ఇచ్చేసేయండి. ఎస్. ఇప్పుడు జర్మనీలో అనుకున్న వాళ్ళు అక్కడ చదవాలి అంటే మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి పేరెంట్స్ ఎదురు చూస్తుంటే? నేను ఫస్ట్ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే లైక్ ఏది ఈజీ కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ స్టాండర్డ్ బాగుంటుంది. సో అక్కడ వెళ్ళి మనం ఏంటంటే ఇది 1 day బ్యాటింగ్ చేస్తానంటే కాకుండా జర్మనీలో ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ ఫస్ట్ థింగ్ మనం వెళ్ళిన పర్పస్ మర్చిపోవద్దు. కొద్ది సీరియస్ స్టూడెంట్ ఉండి వాళ్ళ వెళ్ళిన ఎందుకు అనేది ఫస్ట్ 6 months కరెక్ట్గా గుర్తుంచుకుంటే అది అలవాటు అయిపోయి నెక్స్ట్ మిగతాది కంటిన్యూ అయిపోతుంది. కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి వాళ్ళు 24 hours కాస్త 48 hours 50 hours వర్క్ చేసే వాళ్ళని నేను చూసాను. పాపం వాళ్ళకి ఏమవుతుందంటే ఇటు చదువు అవ్వదు, సంపాదన అప్పటికప్పుడు సంపాదిస్తారు, కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత చూసుకుంటే సబ్జెక్ట్ స్కిల్స్ ఉండవు. ఈ ఆడ్ జాబ్స్ ఎన్నాళ్ళు చేస్తారు? సో దిస్ ఇస్ వాట్ ఐ రియల్లీ రికమెండ్. బికాస్ ఇండియన్ స్టూడెంట్స్కి ఇప్పుడు 100% వీసా రావడం కారణం ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ గోయింగ్ టు జర్మనీ ఆర్ అదరింగ్ టు ద పాయింట్స్. అండ్ ఇది ఎంతవరకు బాగుంటుందో, ఎంతవరకు స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ రేట్ బాగుంటుందో, ఎంతవరకు స్టూడెంట్ అక్కడ ఫ్యూచర్ ఎంప్లాయబిలిటీ బాగుంటుందో మనకి ఇండియా నుంచి వీసాలు అంత బాగా వస్తాయి. కాబట్టి ఐ ఓన్లీ సజెస్ట్ వన్ థింగ్, ప్లీజ్ వెళ్ళిన తర్వాత మనం ఎందుకు వెళ్ళామని ఫస్ట్ 6 months మర్చిపోకపోతే చాలు, మిగతా అన్నీ బాగుంటాయి. అకౌంటబుల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. అబ్సల్యూట్లీ. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? ఇప్పుడు మన విదేశ్ కన్సల్ట్స్ వీ హ్యావ్ 14 branches అక్రాస్ ఇండియా అండి. అండ్ వాళ్ళకి నియరెస్ట్ బ్రాంచ్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఏది కాంటాక్ట్ చేసినా కూడా అవర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ టీమ్ విల్ హెల్ప్ దెమ్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్.
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సాయినాథ్ గారు. సో వ్యూవర్స్ కోసం మీకు ఉన్నటువంటి డౌట్స్కి ఏదైనా క్లారిటీ కావాలి అనుకుంటే కాల్స్ చేయొచ్చు. ఆర్ఎల్ఎస్ హిమాయత్ నగర్లో విదేశ్ కన్సల్ట్స్ ఆఫీస్ ఉంది, డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. ఇంకొక ఫెసిలిటీ ఉంది, ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా ఎడ్యుకేషన్ ఫెయిర్ లాగా విదేశ్ కన్సల్ట్స్ ఏ యూనివర్సిటీల్లో ఏ దేశాల్లో ఉందో ఆ యూనివర్సిటీలు అన్నిటినీ ఒకే చోట చేర్చి ఎడ్యుకేషన్ ఫెయిర్ అటు పేరెంట్స్కి ఇటు స్టూడెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తుంది. సో ఇప్పుడు జర్మనీలో చదవాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్తో సహా వచ్చి హ్యాపీగా కూల్గా కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోవచ్చు. బెస్ట్ విషెస్ టు యూ ఆల్.